నమస్తే, మీ పేరు? కోట. ఏం చేస్తుంటారు? రైతు. ఏంటి ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది మీ ప్రాంతంలో? బాగానే జరిగిందయ్యా. ఇబ్బంది అంటే ఏ విధంగా జరిగింది బాగా? ఏ విధంగా రోడ్లని చిక్కుడాములని అయ్యని ఇవని చాలా కులంగా చేశారు. ఇబ్బంది లేదు. మీ ఎమ్మెల్యే గారు పనితీరు మీద మీ అభిప్రాయం? ఇంకా అభిమానం ఏముందంగా, ఆయన అభిమానము ముఖ్యంగా. బాగా చేస్తున్నారా పని? మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? చెయ్యాలా గెలిపించాలని కదా అందరూ అనుకునేది కూడా అది. అంటే గతంలో 1300 వచ్చింది మెజారిటీ, ఈసారి ఎంత రావచ్చు అంటారు? మనం మన మన తాకట్టు బట్టి ఉండాలా. అది అది అంటే రాష్ట్రంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? ముఖ్యమంత్రిగా ముందే బాగానే చేసిండు చంద్రబాబు నాయుడు గారు, ఒప్పుకోవచ్చు. నెక్స్ట్ కూడా మళ్ళీ ఆయన ఎడ చేస్తారని జనాలు అటు చూస్తుంటారు అట్లా. అది అంటే మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది? మనం ఇది అబ్బాయిని చూసినాం కదా, అనుకుంటున్నాం. వద్దులని ఎవరిని? రాజశేఖర రెడ్డి వాళ్ళ కొడుకుని. థ్యాంక్ యూ. అబ్బాయి నమస్తే, మీ పేరు? పేరు సంజయ్. ఏం చేస్తుంటావు? పొలం పని. పొలం పని. ఇక్కడ అభివృద్ధి బాగా జరిగింది ఇక్కడ? ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన చేసిన కాడికి చేసిండు. రోడ్లైనా మంచి అయినా చెప్పరా. అయితే పెద్ద పనులు మటుకు మా ఊరికి ఇయ్యాల. పెద్ద పెద్ద రోడ్లే. ఎంత నీ వయసు ఎంత? 65. పింఛన్ వస్తుందా? ఎప్పటి నుంచి వస్తుంది? 4 సంవత్సరాలు వస్తాను. 4 సంవత్సరాలు. మరి ఏంటి ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు ఓవరాల్గా చూసుకుంటే? పర్వాలే, మామూలుగా ఇప్పటికేమో బాగానే చేస్తాం. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందా? అది గెలిస్తే సార్ జనాలలో ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? మేము ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని? అంతే, పనులు చేసిండు కాబట్టి. ఎందుకంటే అట్ట ఇప్పుడు మాకు రోడ్లు 3 ప్రెసిడెంట్లు మారినా పోయలే, మరి ఈ దెబ్బలో పోసిండు. మరి కాలువల పొలం ఇవి ఉన్నాయి. మరి రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాం? ఎవరు అవుతారో లాస్ట్కి అది అనుకుంటున్నాం. ఒకళ్ళం అనుకుంటే అవద్దా సార్? నీ అభిప్రాయం ఏంటి బాబాయ్? నా అభిప్రాయం ఏముంటుంది, ఒకళ్ళం అనుకుంటే అవద్దా? నువ్వు కూడా ఓటేస్తావు కదా, ఇప్పుడు 100 మంది ఓటేస్తేనే గెలుస్తారు. ఆ 100 మందిలో నువ్వు ఒకటివి. మరి నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఎవరికి ఆయాలి ఎట్టుంటుందో మరి. డబ్బులు ఏమైనా ఎత్తుంది బాబు నమస్తే, నీ పేరు? నా పేరు గురవయ్య. ఏం చేస్తుంటారు? పొలం పని, కూలి పని చేసుకుంటాం. ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? ఎంతవరకు జరిగేది ఏమైంది, బాగానే జరుగుతుంది. బాగానే రోడ్లు పోసాడు, అన్ని సకాలంగా బాగానే చేశాడు. ఎమ్మెల్యే గారి పనితీరు బాగుందా? ఆయనకే మళ్ళీ ఆయనకే వేయాలనుకుంటున్నాం. ఎందుకని? ఇది చేసిండు కాబట్టి, రోడ్లు చేసిండు కాబట్టి మళ్ళీ ఆయనకే వేయాలనుకుంటున్నాం. మరి ఇంక అందరూ ఎట్లా అనుకుంటారో మరి. మరి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్? ఎవరు వస్తారో వాళ్ళిద్దరు మనం చెప్పలేము. నువ్వేమనుకుంటున్నావు, నీ అభిప్రాయం? ఈయన వస్తేనే మంచిది అనుకుంటున్నా. ఈయన వస్తేనే మంచిది. ఓకే, థ్యాంక్ యూ. బాబాయ్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు కొండయ్య. ఏం చేస్తుంటారు? నేను కూలి పని చేసుకుంటుంటాను. ఇక్కడ మీ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందండి? బాగానే చేశాడు. మాకు చంద్రబాబు వచ్చినాక మాకు ఎప్పుడు చెయ్యని పనులని చేశాడు ఊరికి. ఇంకొకటి మేము డ్యామేజ్ కాలువలు కూడా చేపించుకోవాలని అడుగుతున్నాం. పనులు అయితే మాకు మినిస్టర్ గారు వచ్చినాడు, మాకు పనులు బాగా జోరుగా చేశాడు. లోన్లు కూడా కొంతమందికి ఇప్పించాడు, మాకు పర్వాలేదు బాగానే చేశాడు. మళ్ళీ ఆయనకే ఓట్లేసి గెలిపించి ఆయన ముఖ్యమంత్రిగా ఈయన మినిస్టర్గా వస్తే మాకు బాగుండని అందరం అభిప్రాయంతో అనుకుంటున్నాం. మరి ఇంకా అదంతా దైవాధీనం, దేవుడు అట్లా చేస్తాడు. కానీ మాకు వీళ్ళే ముఖ్యమైన వాళ్ళు. అంటే మరి మీ ఎమ్మెల్యే గారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, అలాగే చూసుకుంటే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రి పదవి వచ్చింది. అందుకే ఆయన బాగా పనులు చేశాడు. ఆయన మీద మాకు అంత నమ్మకం ఉంది. చేపించుకోవాలా, మళ్ళీ కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నాం. అది ఏం చేస్తుంటారు? టైలర్. మీ ప్రాంతంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? కానవతాను ఇప్పుడు అందరూ చెప్పి బాగానే చేశాడు. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది. మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందా? పక్కా ఉంది. ఎందుకని? పని చేశాడు కాబట్టి. అది అంటే మరి కొంతమంది చూసుకుంటే ఇక్కడ వైసీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు కదా, ఆయన అభివృద్ధి ఆయనకే తెలిసింది. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకో? చంద్రబాబు నాయుడు. ఎందుకని? పని బాగా చేపిస్తున్నాడు కాబట్టి. నా పేరు లక్ష్మయ్య. ఏం చేస్తుంటారు? బేల్దారి పని. ఏంటి అభివృద్ధి ఎంతవరకు జరిగింది మీ ప్రాంతంలో? అభివృద్ధి బాగానే జరిగింది. సైజు కాలువలు లేవు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. అంటే సైడ్ కాళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అంటున్నారు. మళ్ళీ పనులు బాగా చేస్తారు కాబట్టి. అంటే ఏ విధమైన పనులు? ఏనా కానీ అమరావతి కానీ సిమెంట్ రోడ్లు కానీ నాకు తెలిసిన వరకు నేను చదువుతున్నది. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? మరి బాగానే ఉంది. మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఎందుకని?
పని చేశాడు కాబట్టి గెలుస్తాడు. అది అంటే ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ పదవి వచ్చింది కదా, ఆయన మినిస్టర్ అయిన తర్వాత బాగా అందుబాటులో ఉన్నారా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బాగా అందుబాటులో ఉన్నారా? ఎమ్మెల్యేగా ఆయన గెలిచినట్టే మినిస్టర్ అయిపోయా. ఫస్ట్ ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు మా ఊరు వచ్చాడు, తర్వాత రాలా, అయినా పనులు చేశాడు. అది